వరదలు వచ్చి ఏం చేశాడు ఆయన? మొన్న వరద వచ్చినప్పుడు అతను కానీ ఉంటే జగన్మోహన్ రెడ్డి పరుపులు మంచాలు కొట్టుకెళ్ళడం కదా, శవాలు కొట్టుకెళ్ళి. ఆ ప్రభుత్వం ఉంటే మాత్రం. ప్రజెంట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సౌకర్యాల పరంగా ప్రజలకు దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? ప్రజలకు మంచి చేస్తారని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది నాన్న. మహాకూటం వచ్చింది. మహాకూటం మా పార్టీ తరఫున మా వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు, అది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు. 3 పార్టీలు కష్టపడి పనిచేస్తున్నాయి. బేసికల్లీ ఇప్పుడు రెవెన్యూ సదస్సులు పెడుతున్నారు కదా, ప్రతి పంచాయతీలో ప్రతి మండలాల్లో తిరుగుతున్నారు కదా, ఎంఆర్ఓలు కానీ కలెక్టర్లు కానీ అందరూ వచ్చి దిగి ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నారు కదా. అంటే గతంలో ఏమైనా ఇల్లు ఇష్యూస్ ఉన్నా, పట్టాలు ఇష్యూస్ ఉన్నా, మధ్యలో ఆగిపోయినా, మధ్యలో గత ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అవన్నీ పెండింగ్ కేసెస్ అన్ని మళ్ళీ రెక్టిఫై చేసి ఇప్పుడు అంటే సాల్వ్ చేస్తున్నారా? దగ్గరలో ఉన్నారు? చేస్తున్నామండి. మా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. గతంలో డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు, 35,000 వాళ్ళకి లోన్లు ఇచ్చి 2 లక్షలు ప్రభుత్వం ఇచ్చిందని ఇల్లు కట్టి స్లాబ్లు వేయకోకుండా పిల్లర్లు లేపి పునాదులు లేపి ఆపేసి ఇప్పుడు కూడా డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారంట వైఎస్ఆర్ వాళ్ళు. అలాగే చాలామంది ఏ బూత్లో వాళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చి అడిగారు. వాళ్ళు మేమన్నా కట్టొద్దు, ఆపేయండి. ఆ ప్రభుత్వం అయిపోయింది. కూటమి ప్రభుత్వని మా చంద్రబాబు నాయుడు గారిని అడిగి మనం చేస్తాం. ఏదైనా ఖచ్చితంగానే చేస్తారా? డబ్బులు ఏమైనా అడుగుతారు? వీళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారయ్యా. డబ్బుల సమస్య కాదు కానీ ఖచ్చితంగా మాత్రం మహాకూటమి వాళ్ళు చేస్తారు. మా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, మా ఎమ్మెల్యే గారు కూడా పూనుకుంటున్నారు. బాగా జరుగుతుంది ఈ పనులు. ఈ ప్రభుత్వం గురించి ఒక మాటలో ఏం చెప్తారమ్మా? మంచి ప్రభుత్వం. అది మనకి అసలు చెప్పడానికి కరెంట్ ఎక్కువ వస్తే పెన్షన్లు కట్ చేయటం అసలు అలాంటి అది ఎవరికైనా కరెంట్లో వస్తే ఎక్కువ వాళ్ళు కట్టుకుంటారు కదా. ఈ పెన్షన్లు అయితే తీసేస్తే ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఎలా ఇల్లులు ఉన్నాయని చెప్పేసి తీసేయటం పెన్షన్లు. అది అలా చేస్తే అసలు మరి ఇల్లు లేకుండా ఉంటే చెట్టు కింద వాళ్ళకి ఇస్తారు పెన్షన్లు. అవి ఎవరు తింటారండి? అసలు అది 4,000 చేస్తాను మాట నిలబెట్టుకున్నారమ్మా? నిలబెట్టుకున్నారు. ఆయన అయితే నెలకి సంవత్సరానికి 250 ఎలా పెంచారు కానీ ఈ ప్రభుత్వం మట్టుకు అలా కాదు. 7,000 ఇచ్చారు. అంటే కంప్లీట్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు 1వ తారీఖు కంపల్సరీగా వచ్చి అది ఇప్పుడు సచివాలయంలో సిబ్బంది ఉంటారు కదా, 6 గంటలకు తలుపు కొట్టిస్తున్నారు 4,000. వాళ్ళు వచ్చేస్తున్నారా? వాలంటీర్లు లేరు కదా, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళే వచ్చేస్తున్నారు. వర్షం రాని ఏమని ఎండ రాని పొద్దున్నే మాత్రం 6 గంటలకల్లా వచ్చి తలుపు. ఆదివారం వస్తుంది 2వ రోజు అంటే శనివారం ఇచ్చేసేస్తున్నారు. అలాంటివి కూడా ఉన్నారా? ఆదివారం ఉందని చెప్పి సోమవారం కూడా అలా ఉంటుంది? లేదు లేదు, శనివారం రోజే ఇస్తున్నారు. కావాలంటే ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. ఎలా ఉంది సౌకర్యాలు? ఇప్పుడు ఎలా ఉంది? 4-5 రోజుల తర్వాత కూడా వచ్చిన రోజులు పింఛనంటే ఎదరాలు పింఛనంటే వయసులోని ముసలోళ్ళు ఆస్తున్నా లేకపోయినా గతంలో చంద్రబాబు నాయుడు గారు 2,000 ఇచ్చారు. ఇతనేం చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఇతను పింఛన్లు వీళ్ళ బిల్డింగ్ ఉంది, కరెంట్ కాలుతుంది ఉన్నాయి అని కొంతమంది తీసాడు చాలా వరకు. ఇప్పుడు అది తీకోకుండా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇత్తం పెట్టుకోమని చెప్తున్నారు మా వాళ్ళు కూడా. ఏదేమైనా మీకైతే నమ్మకం అనేది ఉందా? చంద్రబాబు బాగా చేస్తారనేది నమ్మకం ఉందండి. 3 కలిసినాయి కాబట్టి బాగా చేస్తారు. ఒకళ్ళు కాకపోయినా ఒకళ్ళకి చర్చించుకుని వాళ్ళు చేస్తారనేది మాకు నమ్మకం. గ్యాస్ సిలిండర్లు కూడా అన్నారు కదా, ఇది అందుతున్నాయా? అందుతున్నాయి కానీ కొంతమందికి డబ్బులు పడలేదు, అవి కూడా పడుతున్నాయి అని అంటున్నారు. ఇంకా టైం ఇంకా ఎన్నాళ్ళు అవ్వలేదు కదా, 3 నెలలకోసారి కదా వేసేది. ముందు మనం డబ్బులు ఇచ్చి గ్యాస్ బండ్ బుక్ చేసి తెచ్చుకుంటున్నాము. ఆ 3 నెలల లోపు ఆ డబ్బులు పడే లోపు మనకి మళ్ళీ గ్యాస్ బండ్ రెడీ అవుద్ది. ఇచ్చేటట్టుగా మన డబ్బులు మనకి అకౌంట్లో వేసేస్తా అన్నారు.